కాన్సెప్ట్ వైజ్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాజిక్ ఎలా ఉంటాయంటే 2, 4, 6, 8 ఆన్ సో అని ఇచ్చినప్పుడు ఈ బ్రాకెట్లు ఎంత 10 అని వచ్చింది కదా. అంటే ఏం చేసినాము 2, 2, 2, 2 ఇట మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 4 - 2 ఎంత 2, 6 - 4 ఎంత 2, 8 - 6 ఎంత 2. అంటే 10 - 8 అంటే 2 కూడడం కానీ 2 తీసివేయడం కానీ వస్తుంది కాబట్టి అలాగా. ఇప్పుడు అదే విధంగా ఇదేంటిది సరి సంఖ్యలు, వరుస సరి సంఖ్యలు అంతే కదా. ఈవెన్ నెంబర్స్ అంటారు. ఈవెన్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ అయితే ఏం రాసుకోవచ్చు 1, 3, 5, 7 ఆన్సర్ అని పెట్టి ఏం రాయచ్చు 9. అంటే ఏంటి ఆడ్ నెంబర్స్. అదేవిధంగా ప్రైమ్ నెంబర్స్ మీద కూడా చూడు 2 ఏంటిది 3, 5, 7 ఏం రాయాలి 11 రాయాలి. ఏం రాయాలి 11. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏం చెప్పాను 1 అండ్ ఇట్ సెల్ఫ్ అని చెప్పా. 1 అండ్ ఇట్ సెల్ఫ్ అర్థమైందా. అంటే ఏం రాయాలా ఒకవేళ సపోజ్ 4 అనుకో 2 × 2 1 × 2 2 × 1 ఇది అవుతుందా ప్రైమ్ నెంబర్ కాదు. ఇలా ఉండాలా. 2 × 2 ఉంది కాబట్టి కాదు. ఎలా అవుతుంది సపోజ్ 3 అనుకుందాం 1 × 3 3 × 1 అవుతుంది కదా. సో ఇది ఏమవుతుంది ప్రైమ్ నెంబర్స్ అవుతుంది. సో ఇది అంటే 2, 3, 5, 7, 11 ఇవన్నీ ఏమంటారు ప్రైమ్ నెంబర్స్. అలా కూడా అడగచ్చు క్వశ్చన్స్. ఇంకోటి ఏ విధంగా అంటే సపోజ్గా నెగిటివ్ నెంబర్స్ మీదుగా చూడండి. సపోజ్గా -3, -2, -1, 0, 1 తర్వాత ఏం నెంబర్ రాయాలా తర్వాత ఏం రాయాలా 2 రాయాలా. ఈ అంటే ఏంటి ఇంటీజర్స్. ఇలా కూడా క్వశ్చన్లు అడుగుతారు. ఇంకొక కొన్ని ఏమున్నాయంటే చూడండి 1² అంటే ఎంత 1, 2² అంటే ఎంత 4, 3² అంటే ఎంత 6, 9. 3² మీనింగ్ ఏంది 3 × 3 అంటే ఎంత 9 అర్థం. ఈడ ఎంత ఉంటే అంత ఈ నెంబర్ ను మల్టిప్లికేషన్ చేయాలని. ఒకవేళ 3 క్యూబ్ అంటే 3 × 3 × 3 అని అర్థం. అర్థమైందా. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 1, 4, 9 4² అంటే 16. ఇప్పుడు ఆన్సర్ ఏం రాయాలి 25 అంటే ఎంత ఇది 1² అంటే 1, 2² అంటే 4, 3² అంటే 9, 16² అంటే 4² అంటే 16, 5² అంటే 25. అలా కూడా వచ్చు. మళ్ళీ ఇలా కూడా ఉండొచ్చు కదా 1, 2² అంటే 8 క్యూబ్లు కూడా రాసుకోవచ్చు. అలా క్యూబ్లు కూడా రాయొచ్చు. గబగబా 5 లెక్కలు రాస్తా. చూడండి ఇక్కడ 4, 5, 9, 14 బెస్ట్ నెంబర్ ఏదో కనుక్కోవాలి. చూడండి 4కు 5కు డిస్టెన్స్ ఎంత తేడా ఎంత 1, 5కు 9కు 4 అంటే ఈడ 1 వచ్చింది ఈడ 4 వచ్చింది మధ్యలో. ఈ 9కు 14కి ఎంత తేడా 5 అంటే 1, 4, 5 అంటే ఇక్కడ చాలా దూరం వచ్చింది. సో ఇది లాజిక్ కాదనుకుందాం. రెండో లాజిక్ చూడండి 4కు 5 కూడితే ఎంత 9 వచ్చిందా అంటే ఏంది 3వ నెంబర్ వచ్చింది. అంటే 4 + 5 అంటే ఎంత 9. 5 + 9 వేసుకుంటే 14 అంటే 5 + 19 తీసుకుంటే 14 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ రావాలంటే ఏం చేయొచ్చు 9 + 14
9 + 14 ఎంత? 9 + 14 ఎంత? 23 ఎంత? 23. దీనికి ఆన్సర్ ఎంత? 23. అంటే ఏం చేసినాం? ఈ రెండు నెంబర్ను కూడితే ఈ నెంబర్ వచ్చింది, ఈ రెండు నెంబర్లు కూడితే ఈ నెంబర్ వచ్చింది, ఈ రెండు నెంబర్లు కూడితే ఈ నెంబర్ వచ్చింది. సో అది లాజిక్. ఇప్పుడు ఇది ఉంది చూడు, 4, 9, 16, 25 ఎలా వచ్చినాయి? 2 స్క్వేర్ అంటే ఎంత? 4. 3 స్క్వేర్ అంటే 9. 4 స్క్వేర్ అంటే 16. 5 స్క్వేర్ అంటే 25. 6 స్క్వేర్ అంటే 36. 6 స్క్వేర్. 6 స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటి? 6 into 6 అంటే ఎంత? 36. సో ఆన్సర్ ఎంత? 36. అర్థమైందా? ఇప్పుడు 125, 80, 45, 20 ఇలాంటి లాజిక్లు వచ్చినప్పుడు పెద్ద నంబర్లు వచ్చినాయి కదా, మనం కళ్ళు మూసుకొని ఏం చేయాలంటే ముందు ఏం చేస్తామంటే తీసివేతలు కానీ కూడికల వల్ల ఈ నెంబర్ వస్తుందా రాదు చూసుకోవాలి. ముందు ఈ రెండు చూద్దాం. ఇలా చేసినట్టు 125 - 80 చేద్దాం. 125 నుంచి 80 తీసేస్తే ఎంత? 45. అంతే కదా? 45 వచ్చిందా అంటే ఇది వచ్చింది. రెండో మోడల్ చూద్దాం. ఇప్పుడు 80లో నుంచి 45 అయితే ఎంతరా? 80లో నుంచి 45 పోతే ఎంత? 80లో నుంచి 45 పోతే ఎంత? 35 వచ్చింది. ఈడంత వచ్చింది? 20 వచ్చింది. సో ఆ లాజిక్ కాదు, మళ్ళీ చూద్దాం. 45లో నుంచి 20 తీసేస్తే 15 ఎంత వచ్చింది? 15. చూడండి తేడా చూడండి, దీనికి 10 తేడా ఉంది, దీనికి ఎంత తేడా? 25 కదా? 25 సార్. అంటే ఎంత తేడా వచ్చింది? ఇక్కడ 10 తేడా వచ్చింది, ఇక్కడ 10 తేడా వచ్చింది. ఇప్పుడు ఇది ఆన్సర్ ఎంత? 25. ఈ 25 వచ్చినప్పుడు ఇది ఎంత రావాలి? ఇంకా 15 తేడా రావాలా? 15 తేడా రావాలంటే 20లో నుంచి 15 తీసేస్తే ఎంత? 15. ఆన్సర్ ఇక్కడ ఎంత రావాలా? అర్థమైందా? దీని ప్లేస్ ఏం రాయాలా? 5. ఇప్పుడు నెక్స్ట్ లెక్క 2, 4, 6 ఈ మూడు వేరు వేరు ఇంపార్టెంట్ అయ్యా, కొన్నిసార్లు వచ్చినాయి. ఇప్పుడు చూడండి 2, 4, 6, 8, 10, 12 ఎంత పెరుగుకుంటా పోయింది? 2 పెరుగుకుంటా పోయింది కాబట్టి ఏమైతుంది? 14. ఇక్కడ 78, 80, 82, 84 ఎంత పెరుగుకుంటా పోయింది? 2 పెరుగుకుంటా పోయింది కాబట్టి 86. ఇప్పుడు 7, 11, 15, 19 చూడండి 7కు 11కు ఎంత తేడా? 4 గుర్తు వచ్చింది. ఇక్కడ 11కు 14 4 అంటే ఇక్కడ 4 అంటే అన్నిటికి 4 కూడిండు అంటే 27కు 4 గుర్తే 31. అర్థమైందా? ఇప్పుడు చూడండి ఇక్కడ 4 ఇక్కడ 5 అంటే ఎంత? 1. ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ ఎంత? 1. 5, 7 7 నుంచి 7 పోతే 2. 10 నుంచి 7 పోతే 3. 19 నుంచి 10 పోతే 4. 19లో 14 పోతే 5. 25లో 19 పోతే 6. నెక్స్ట్ ఏం రావాలా? 7 రావాలా? 7 రావాలంటే ఇక్కడ ఎంత రావాలా? 25లో నుంచి ఎంత తీసేయాలా? 7 తీసేయాలి. 7 తీసేయాలి కదా, 7 కూడాలా? 7 కూడితే వస్తుంది అంటే ఎంత చెప్పు? 32. అంటే డిస్టెన్స్ అంతే కదా? సో అలాగా అంటే వరుస నంబర్లు వచ్చినాయి కదా, 1, 2, 3, 4, 5, 6 వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఏం వస్తుంది? 7. 7ను కూడాలి కాబట్టి 32. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత? 1 ఇక్కడ ఎంత? 1. 5లో 6 పోతే 1. 6లో 9 పోతే 3.
9 లో 14 పోతే 5 5. తర్వాత 21 లో 14 పోతే 7 7. 30 లో 21 పోతే 9 9. ఇప్పుడు చూడండి, ఇది 1 3 5 7 9. ఇక్కడ ఎంత రావాలా? 11 వచ్చిందా? ఇక్కడంతా 41 లో నుంచి 30 పోతే ఎంత? 11. ఇప్పుడు 54 లో నుంచి 11 పోతే 13. ఇప్పుడు నెక్స్ట్ రావాలి, ఏమవుతుంది? 15 అవుతుంది. 15 అంటే 54కు 15 కూడితే ఎంత? 69 ఆన్సర్. అర్థమైందా? ఇక్కడ ఎన్ని మీరు కూడితే బేస్ సంఖ్యలు వచ్చినాయి. 1 3 5 7 9 11 13 15. తర్వాత నెక్స్ట్ మనకి 17 వస్తుంది. అర్థమైందా? అలాగా. ఇప్పుడు చూడండి, ఇది 2. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ గిఫ్ట్. చూడండి, ఇది 2, ఇది 2, ఇది 4, ఇది 12 12 48 120. ఇలా వచ్చినప్పుడు ప్లస్లు చేసాం అనుకుందాం. 2 + 2 4 రావాలా? రాలేదంటే ఏం చేయాలంటే మల్టిప్లికేషన్ అనుకుందాం. చూడండి, 2 అలానే ఉంచుకో. 2 × 1 2, 2 × 1 2 అంతే. దీన్నేమో ఇంటూ 1 చేసింది. 2 × 1 2 వచ్చింది. ఇది ఇంటూ 2 చేద్దాం. 2 × 2 4. ఇది 3 చేద్దాం. 4 3 12. ఇక్కడ 3 తర్వాత 4 48 × 5 120. 120. 120 × 6 12 ఎంత? 72 120. ఇదేం చేసుకుంటా పోయిండు? ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 6 అంటే పర్సన్ నంబరే వచ్చింది, కానీ ఏం చేసిండు? ఇంటూ చేసిండు. గుర్తుపెట్టుకోవాలా. ఎలాగా? 2 ముందు ప్లస్లో చేసుకుంటాం. ప్లస్ వచ్చినా రాకపోతే ఏం చేయాలి మనము? ఇలా చేయాలి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇప్పుడు 4 5 డిస్టెన్స్ ఎంత? 1 5కు 9 4. ఇదంతా రెడీ. చూడు, 9 వచ్చింది, మళ్ళీ 6 వచ్చింది. ఓర్ ఇదేంద్రా అని డౌట్ వస్తుంది. సో అది మటుకు కాదు. ఇప్పుడు చూడండి, ఈ రెండింటిని కూడు ఎంత వచ్చింది? 9 వచ్చింది. ఈ రెండింటిని కూడితే 15 రావాలి. ఎంత వచ్చింది? 9 వచ్చింది, కానీ ఆ మోడల్ కూడా కాదు. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ రెండింటిని కూడితే 3వ నెంబర్ వచ్చింది. ఈ రెండింటిని కూడితే 3వ నెంబర్ వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని కూడితే 3వ నెంబర్ వస్తుందిగా, అంటే ఎంత రాయాలా? 90. అర్థమైందా? ఈ రెండింటిని కూడితే 3వ నెంబర్ వచ్చింది. ఈ రెండింటిని కూడితే 3వ నెంబర్ వచ్చింది. ఈ రెండు నెంబర్ కూడితే 3వ నెంబర్ వచ్చింది.